హాయ్ ఫ్రెండ్స్, అందరూ బాగున్నారా? ఇప్పుడు మనము ఫిష్ బిర్యానీ ఎలాగ చేసుకోవాలో చూసేద్దాం. చూసారా ఫ్రెండ్స్, ఇదైతే ఫిష్ బిర్యానీకి మసాలా అంతా అయితే ఫ్రై చేశాను. చూడండి, ఎండు లెమన్ అయితే ప్రతి ఫుడ్కు ఉండాలి. అరబ్బీ కంట్రీస్లో అయితే ప్రతి ఒక్కరికి. హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడైతే మన వీడియో చూసేద్దాం. ఏం వీడియో అనేసి చూసారా, పెద్ద చేప సగం హాఫ్ చేప కట్ చేసి నిన్న ఫ్రై చేసాము. ఈరోజు హాఫ్ చేప తీసుకొని బిర్యానీ చేస్తాను. చూసారా, ఈ వీడియో అయితే దుబాయ్ నుంచి ఫ్రెండ్స్ చేప బిర్యానీ చేయమని చెప్పారు నాకు. ఈరోజు అదే చేస్తాను. ఆనియన్స్ అయితే కట్ చేస్తున్నాను. చూసారా, ఆనియన్స్ అన్నీ చాలా కావాలా. నేను ఆనియన్స్ కట్ చేసే కిందకి లేట్ అవుతుందని చెప్పేసి ఆనియన్ అట్లే కట్ చేసేస్తాను. మధ్యలో కట్ చేయకుండా పొడవుగా టక్ కట్ చేసేసి అన్నీ ఒక ప్లేట్లో పెట్టాను అనమాట. చూడండి, ఆనియను, టమాటా, ఇది పెద్దది పచ్చిమిరపకాయ. ఇప్పుడైతే చేప డీప్ ఫ్రిడ్జ్లో పెట్టేసిందాను. ఎలాగ కట్ చేయాలో చూద్దాం. ఈ చేపలు కట్ చేసేది అయితే మనకు రాదండి. మా కుకింగ్ కట్ చేస్తున్నాడు, అట్టా సపోర్ట్ చేస్తాడు. అంటే వాళ్ళ పని కాబట్టి నేను వెళ్ళి మా మేడం కావాలన్నప్పుడు నేను కుక్ చేస్తాను కాబట్టి వాళ్ళే సపోర్ట్ చేస్తారు కట్ చేసేదానికి. అట్లా పెద్ద చేప కదా, అంటే కొంచెము డీప్ ఫ్రిడ్జ్లో పెట్టినప్పుడు ఐస్ ఉన్నప్పుడే కట్ చేస్తే కన్నా చేప నలక్కన్నా కట్ అవుతుంది. కాబట్టి నేను కొంచెము ఐస్ ఉన్నప్పుడే కట్ చేస్తాను. లోపల కత్తి తెగలేదని చెప్పేసి దానికి గీకుతున్నాడు, సానబడుతున్నాడు అనమాట. చూసారా, ఐస్ ఉంటే చేప నలక్కన్నా బాగా కట్ అవుతుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. అలాగా పెద్ద చేపలు కదా, ఒక్కొక్క చేప వచ్చి చూడండి, ఒక్కొక్క పీస్ వచ్చి ఎంతంత పెద్దగా ఉన్నాయో, చాలా పెద్దగా ఉన్నాయి. ఐస్ ఉండదు, తెగలేదు కాబట్టి చేత్తో కొడుతున్నాడు కత్తిని. ఇలాగా కట్ చేసేయాలన్నమాట. ఈ చేప పేరైతే అరబ్బీలో కెనాడ్ అంటారు. చాలా అంటే చాలా బాగుంటుంది. ఫ్రై చేసుకుని తింటే సూపర్గా ఉంటుంది. ఇప్పుడైతే బిర్యానీకి తిరగబాతు పెట్టేద్దాం. చూడండి, ఆనియన్ అయితే చెక్క, లవంగాలు అన్నీ వేసాను. ఆయిల్ వేడి కానిచ్చి ఆ తర్వాత ఆనియన్స్ వేసేసాను. పెద్ద పెద్ద దబరలో చేయాలి ఫ్రెండ్స్ ఇక్కడైతే. ఇప్పుడైతే సాల్ట్ వేద్దాము, తొందరగా ఫ్రై అవుతాయి. ఆనియన్ ఫ్రై అవుతుంది. ఇప్పుడు బిర్యానీ చేసే దబరైతే 50 మందికి చేయొచ్చు దాంట్లో. ఇప్పుడు ప్రస్తుతం మా ఇంట్లో అయితే 30 మంది ఉన్నారు, వచ్చిన బంధువులతో కూడా. ఇప్పుడైతే పెద్దది పచ్చిమిరపకాయ వేసేద్దాం. చూడండి, టేస్ట్ బాగుంటుంది అది వేస్తే. చేపలు అయితే కట్ చేసేసి క్లీన్ చేసి పెట్టినాను అనమాట. ఇంకా మళ్ళీ రైస్ అయితే కడిగి పెట్టుకున్నాను. చూసారా, ఓ 30 మందికి రైస్ ఫ్రెండ్స్. ఓ పక్క ఆనియన్ ఫ్రై అవుతుంది, రైస్ కడిగి పెట్టుకున్న చేపలు కడిగి పెట్టేశాను. చేపలకు ఇప్పుడు నిమ్మకాయ, సాల్ట్, పసుపు పట్టించేసి కొంతసేపు పెట్టి ఆయిల్లో ఫ్రై చేయాలన్నమాట. ఆయిల్లో ఫ్రై చేస్తే చాలా బాగుంటాయి. ఆయిల్లో ఫ్రై చేస్తే చేప విరగకన్నా వస్తుంది. టమాటా అయితే వేసేద్దాం. చాలా బాగా వస్తుంది ఫ్రెండ్స్. ఆయిల్లో ఫ్రై చేస్తే చేప మెత్తగా అయిపోకుండా గట్టిగా పీసులు ఉంటాయి. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. చూసారా, ఇప్పుడు తిరగవాత పెట్టిన మసాలాలన్నీ అయితే బాగా మెత్తగా ఉడుకుతున్నాయి. చూడండి, ఏం లేదు ఫ్రెండ్స్, సింపుల్ రెసిపీ. టమాటా, పచ్చిమిరపకాయ, ఆనియను అంతే. బాగా ఫ్రై చేసేయండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే ఉండాలి ఫ్రెండ్స్. నేను అల్లం వెల్లుల్లి పేస్ట్ డైలీ కొట్టి ఒక డబ్బాలో పెట్టేస్తాడు కుకింగు. అవసరమైనప్పుడల్లా వాడుకుంటాం. ఇంకొచ్చి ధనియాల పొడి, పసుపు పొడి, చేప పొడి అయితే వేసాను. ఫిష్ మసాలా అయితే వేసాను. ఉంటే వేయచ్చు, లేకుండా పర్లేదు. అది వేయాలనే ఏం లేదు. ధనియాల పొడి, జీలకర్ర పొడి అన్నీ వేసాను. వీళ్ళు మసాలాలు తక్కువ తింటారు కాబట్టి తక్కువ వేసి బిర్యానీ చేస్తున్నాను. చూసారా, అక్కడ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఉంది, కొట్టు పెట్టుకుంటాను.
వీళ్ళకైతే ప్రతి అరబ్బీ కంట్రీస్లోన వెండి నిమ్మకాయ అయితే ప్రతి ఫుడ్లోనే వేస్తారు ఫ్రెండ్స్. చాలా బాగుంటుంది టేస్ట్. మీరు కూడా ఎవరు చేసినా ఎండి నిమ్మకాయ ఒకసారి ట్రై చేయండి. ఇప్పుడైతే పెరిగేసేద్దాం. కొంచెం పెరిగేసాను, టేస్ట్ కోసం వేసాను. చూసారా మసాలా అంతా చాలా బాగా రెడీ అయిపోయింది కదా. చూడండి మూత పెడితే బాగా కుక్ అవుతుంది. ఇప్పుడు చేపలు చూడండి, మసాలాలు అయితే పెట్టేస్తున్నాను. మసాలాలు పెట్టేసి సాల్టు, పసుపు, కారము, చేప పొడి, చేప మసాలా అయితే వేసాను. ఉంటే వేయండి, లేకుంటే లేదు. అన్నీ ఉండాలనేం లేదు. వీళ్ళైతే ఎక్కువ మసాలా తింటారు ఫ్రెండ్స్. ఇప్పుడైతే రైస్కి అయితే స్టవ్ పైన పెట్టేశాను. నేను ఒకటే చేసుకుంటా, దానికి అలానే చూసుకోను. ఒక పక్క రైసు, ఒక పక్క చేపలు ఇది బిర్యానీకి తిరగబాత పెట్టినాను. రైస్ కడిగి పెట్టుకున్నాను. ఇప్పుడు చేప క్లీన్ చేసి మసాలా పెట్టేసి చేప కూడా ఆయిల్లో ఫ్రై చేసేస్తాను. త్వరగా అయిపోతుంది. చూసారా చేపలు కూడా ఫ్రై చేస్తున్నాను. తొందరగా పని అయిపోవాలంటే ఇలాగ చేసుకుంటే తొందరగా పని అయిపోతుంది ఫ్రెండ్స్. చేప నలక్కన్నా అది తిరగదిప్పుతున్నాను అనమాట. మాకు ఈ పెనమైతే చేపల ఫ్రైకి మట్టుకే పెట్టేస్తాం దాన్ని. చూసారా చేపల ఫ్రై అయినట్టు ఎలా ఎత్తి మనకు ఆనియన్ అంతా బాగా తిరగబాత పెట్టుకున్నాం కదా, ఉడికిపోయింది కదా. ఆ ఫ్రై అయిన దాంట్లో ఈ చేప ఫ్రై అయిన తర్వాత దాంట్లో అయితే పెట్టేస్తాను. చూసారా సూపర్ టేస్ట్ వస్తుంది ఫ్రెండ్స్. మన ఇండియాలో ఎక్కువ చేపల కూర కానీ వాటికి చింతపులుసు వాడతాము. ఇక్కడైతే ఎండు నిమ్మకాయ. చూసారా రైస్ ఇప్పుడు రెడీ అయిపోయింది. పక్కన బాయిల్ చేసి పెట్టుకున్నాం కదా, ఆ రైస్ వేసేసి కొంచెం మసాలా అంతా మనం తిరగబాత పెట్టుకున్న మసాలా ఉంది కదా, ఆ మసాలా రైస్ పైన వేసి ఆ రైస్ పైన మళ్ళా ఫుడ్ కలర్ వేసి చేపలు వేస్తాను. మనం ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా చేపలు, ఆ చేపలు వేసాను. చూడండి ఫిష్ దొమ్మ బిర్యానీ ఇది. సరేనా ఫ్రెండ్స్. ఇప్పుడైతే ఫుడ్ కలర్ కొంచెం వేసాను. చూడండి మనకు ఫుడ్ కలర్ ఉంటే వేసుకోవచ్చు, లేకపోతే అవసరం లేదు ఫ్రెండ్స్. మళ్ళీ ఆ చేపల పైన కొంచెం రైస్ వేసి మళ్ళీ మసాలా అంతా వేద్దాము. చూసారా చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. ఇప్పుడు మళ్ళీ దీనిపైన ఎత్తి మసాలా వేసినాం కదా, ఆ మసాలా పైన ఫిష్ పెట్టేద్దాము. చూసారా ఈ ఫిష్ అన్నీ పెట్టేసి మళ్ళీ దీనిపైన రైస్ వేసి ఆ రైస్ పైన మళ్ళీ ఫుడ్ కలర్ వేసి మూత పెట్టేద్దాం కొంతసేపు. కొన్ని రైస్ వేసేసి ఫుడ్ కలర్ వేసేద్దాం. చూసారా ఫ్రెండ్స్ ఫుడ్ కలర్ అయితే వేసేద్దాం. చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. సింపుల్ రెసిపీ. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి, చాలా బాగుంటుంది. ఇప్పుడైతే కొత్తిమీర వేద్దాం, పైన మూత పెట్టేద్దాం. ఒక 10 నిమిషాలు మూత పెట్టేద్దాం. సిమ్లో పెట్టేసి 10 నిమిషాలు మూత పెట్టేద్దాం. దాని మూత పైన బరువుగా పెట్టండి. సరేనా ఫ్రెండ్స్. అందరూ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్, సపోర్ట్ చేయండి. చూడండి ఇలాగ మూత పెట్టేయాల. ఇప్పుడైతే మన రైస్ చూడండి ఎంత బాగా రెడీ అయిపోయిందో, సూపర్గా రెడీ అయిపోయింది. ఇప్పుడు చేప తీసి పక్కన పెట్టేసి రైస్ అయితే ఒక ప్లేట్లో పెట్టుకునేసి ఆ ప్లేట్ పైన చేపలు పెట్టేయాలన్నమాట. వీళ్ళు మన తింటారు సపరేట్గా, అందరూ ఒకే ప్లేట్లో తింటారు. చూడండి ఇదైతే మా మేడానికి సపరేట్గా తీసి పెట్టేశాను. ఒక చేప ముక్క వేసాను. ఇదైతే అందరూ తినేదానికి, మగవాళ్ళు అందరూ తాను కూర్చొని తింటారు కదా, వాళ్ళకి ఇలాగ పెట్టేయాలన్నమాట ఫ్రెండ్స్. ఈ అరబ్బీ కంట్రీస్లో ప్రతి ఒక్కరు కూడా ముస్లిమ్స్ అందరూ ఒకే తాను కూర్చొని తింటారు, సపరేట్గా అయితే తినరు. చూసారా చాలా బాగా వచ్చింది ఫ్రెండ్స్. ఎక్కువ మసాలా లేకుండా యమ్మీ అని సూపర్గా ఉంది ఫ్రెండ్స్. బాయ్ ఫ్రెండ్స్.